వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనకి ఫైనలీ 2 బిగ్గెస్ట్ హైరింగ్స్ గురించి అయితే మనం ఈ యొక్క పర్టికులర్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో చాలా మంచి హైరింగ్స్ కేసు ఇది మాత్రం. ఎందుకంటే ఒక కంపెనీ చూస్తే మనకి షెల్ నుంచి, ఇంకోటి సెఫేడ్ అనే కంపెనీ నుంచి మాట. ఓకే, సో రెండు కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కేసు. వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా హ్యాకర్ ర్యాంక్ సంబంధించి వీళ్ళు డైరెక్ట్గా హైరింగ్ అయితే చేస్తున్నారు. సో షెల్ నుంచి వచ్చేటోడికి మనకైతే ఎలా ఉంటుందంటే, ఇది ఒక హ్యాకథాన్ టైప్ ఆఫ్ కైండ్ మనకి హైరింగ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, సో వీళ్ళు ఒక 3 లెవెల్స్లోని మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఛాలెంజెస్ అయితే మనకైతే కండక్ట్ చేస్తున్నారు. 3 టైప్స్ ఆఫ్ 3 కేటగిరీ పీపుల్స్కి. అదే మనకి సెఫేడ్ వచ్చేటోడికి మనకి ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకునే విధంగా మీకు జావా లాంగ్వేజ్ వస్తే చాలు, ఎస్ మీరు ప్రతి గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకునే విధంగా వీళ్ళకి మంచి డైరెక్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ చేశారు సెఫేడ్ కంపెనీ వాళ్ళు మాట. ఓకే, ఈ 2 జాబ్స్ ఈ 2 హైరింగ్స్ గురించి కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చూస్తే మనకైతే షెల్ కంపెనీ నుంచి వచ్చింది. Shell.ai హ్యాకథాన్ 2025 వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. సో వీళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్లో వర్క్ చేయడం కావాల్సిన పర్సన్స్ గురించి వీళ్ళైతే చూస్తుంటారు. సో ఒక మెంబర్ నుంచి 4 మెంబర్స్ వరకు కూడా ఒక టీమ్లా ఫామ్ అయ్యి మీరు ఒక హ్యాకథాన్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. గైస్, ఇందులో ఎందుకు ఈ పర్టికులర్ హ్యాకథాన్ గురించి నేను చెప్తున్నానంటే, సో ఇందులో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గైడ్ చూడండి ఒకసారి. అబౌట్ ది ఛాలెంజ్ చూస్తే మనకి సో ఇలా వచ్చేసేయండి. మనకి ఇక్కడ క్లియర్గా స్క్రోల్ డౌన్ బిలో టు నో విచ్ ఆఫ్ ది 3 ఎడిషన్స్. నేను చెప్పాను కదా 3 ఎడిషన్స్ మనకైతే ఉంటాయి. ఫస్ట్ ఏమో ఒక జనరల్ ఎడిషన్ ఉంటుంది, సెకండ్ ఏమో స్పెషల్ యూనివర్సిటీ ఎడిషన్ ఉంది, ఇంకా థర్డ్ వచ్చేటికి స్పెషల్ స్టార్టప్ ఎడిషన్ కూడా ఉంది. ఓకే, సో గైస్ చెప్పాలంటే వీళ్ళు ప్రైజ్ మైనింగ్ కూడా మనకైతే ఆఫర్ చేస్తారు. దాంతోపాటుగా వాళ్ళతోటి డైరెక్ట్గా వర్క్ చేసే క్యాపబిలిటీ కూడా మనకైతే ఇస్తుంది అనమాట. ఫస్ట్ జనరల్ ఎడిషన్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఓపెన్ టు ఆల్ ఇండివిజువల్స్ అండ్ టీమ్స్ అప్ టు 4 మెంబర్స్ అని ఇచ్చారు. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ గైస్ అయినా పర్వాలేదు, మీరు ఈ యొక్క జనరల్ ఎడిషన్లో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, లెవెల్ 1 చూస్తే షార్ట్ లిస్టెడ్ అండ్ విన్నర్స్ చూస్తే లెవెల్ 1లో ద పార్టిసిపెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు డెవలప్ మోడల్స్ capable of predicting final properties of complex fuel blends based on their కాన్స్టెంట్ కాంపోనెంట్స్ అండ్ ప్రపోర్షన్స్ అని మెన్షన్ చేశారు. 20 పార్టిసిపెంట్స్ విత్ టాప్ స్కోర్స్ ప్రైవేట్ లీడర్ బోర్డులో మనకైతే ఇస్తారు. అవి లెవెల్ 2కి పంపిస్తారట. అలాగే మనకి 3 లెవెల్స్లో మిమ్మల్ని అయితే ఫైనలైజ్ చేసి విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ప్రైజ్ మనీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సూపర్ ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి మనకి ఇది జనరల్ ఎడిషన్లో మొత్తం అందరూ కూడా ఎలిజిబుల్. ఇంకా సెకండ్ చూస్తే స్పెషల్ యూనివర్సిటీ ఎడిషన్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ఎడిషన్ అయితే వీరైతే లాంచ్ చేస్తారనమాట. ఓపెన్ టు ఎనీ వన్ కరెంట్లీ స్టడీయింగ్ ఎట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎనీ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ అని మెన్షన్. మీరు స్టూడెంట్స్ అయినా, పిహెచ్డి హోల్డర్స్ అయినా, పోస్ట్ డాక్ అయినా, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అయినా, రీసెర్చ్ అసిస్టెంట్స్ అయినా, ఫ్యాకల్టీ పీపుల్ అయినా సరే ఈ యొక్క స్పెషల్ యూనివర్సిటీ ఎడిషన్కి అయితే మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటి మీద మీరు వర్క్ చేయాలి, అంతకుమించి చేయలేదు. ఓకే, ప్రైజెస్ కూడా అంతే కూడా చూడండి ఒకసారి. యూనివర్సిటీ ఎడిషన్ విన్నర్కి ఎంత, యూనివర్సిటీ ఎడిషన్ రన్నర్కి ఏమో ఎంత మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పెషల్ స్టార్టప్ ఎడిషన్ ఏంటంటే, చాలామంది స్టార్టప్స్ ప్లాన్ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఓపెన్ టు రిజిస్టర్డ్ యాజ్ ఎ స్టార్టప్ ఓన్లీ, మినిమం 2 మెంబర్స్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. యూ విల్ బి యాడెడ్ టు Shell.ai హ్యాకథాన్ స్టార్టప్ ఎడిషన్ 2025 పేజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ విత్ ఇన్ 7 days ఆఫ్ ఫిల్లింగ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా 3 లెవెల్స్ ఉంటాయి. ప్రైజ్ మనీ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ మాత్రం, ఎందుకంటే ఇది స్టార్టప్ కాబట్టి వీళ్ళు మీకు ప్రాపర్గా సపోర్ట్ కూడా ఇస్తారు స్టార్టప్ కోసం అన్నమాట. ఓకే, సో గైస్ చూడండి మనకి అరౌండ్ $50,000 వరకు మనకైతే స్టార్టప్కి అయితే వీళ్ళైతే వాళ్ళు ఇస్తారనేసి విన్నింగ్ స్టార్టప్ సబ్మిషన్కి వాళ్ళైతే ఇస్తున్నారు అనమాట. ఓకే, ఇంకా కంపెనీ గురించి చూస్తే మనకి షెల్ కంపెనీ గురించి తెలుసు కదా. సో ఎనర్జీ సేవింగ్ సర్వీసెస్ అంతా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఈ యొక్క హ్యాకథాన్కి తప్పకుండా అయితే ట్రై చేయండి. మనకి 3 ఎడిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ బేస్ చేసుకుని మీరైతే చేయొచ్చు. 2020 నుంచి స్టార్ట్ చేశారు గైస్. 2020లో ఏమో విండ్ ఫార్మ్ లేఅవుట్ ఆప్టిమైజేషన్ అని, 2021 వచ్చేటప్పుడు మనకైతే ఇక్కడ చూడండి ఫోర్కాస్టింగ్ సోలార్ పవర్ జనరేషన్ అని, నెక్స్ట్ 2022లో ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్, 2023 వచ్చేటికి సప్లై చైన్ మీద, నెక్స్ట్ 2024 వచ్చేటికి ఫ్లీట్ డికార్బనైజేషన్ మీద వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఇప్పుడు 2025కి వచ్చేటికి ఇక్కడ మనకి డౌన్లోడ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మనకి డౌన్లోడ్ పీడిఎఫ్ మీకు ఇచ్చేసి వాళ్ళకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద చాలా మంచి ఆపర్చునిటీ గైస్. మీరు కరెక్ట్గా చూడండి, జూలై 4th మనకైతే ఓపెన్ అవ్వబోతుంది. అప్పటికల్లా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాలి, గుర్తుపెట్టుకోండి. జూలై 4th నుంచి యాక్చువల్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 రౌండ్స్ అయితే జరుగుతాయి. జూలై 23rd కల్లా మనకైతే కన్ఫర్మేషన్ అయితే చేసేస్తారన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. షెల్లో వర్క్ చేసే క్యాపబిలిటీ కూడా మనకైతే దొరుకుతుంది. ఓకే, ఇది ఫస్ట్. ఇంకా సెకండ్ హైరింగ్ గురించి మనం మాట్లాడితే సెఫేడ్ హైరింగ్ ఛాలెంజ్ ఇది. సో ఇది చాలా మంచి హైరింగ్. June 20th నుంచి స్టార్ట్ అయిపోయింది. జూలై 6th వరకు
అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా మనకైతే 1 hour 15 minutes డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ మాట. సో గైస్ చూస్తే వీళ్ళు ఏం అడిగారంటే ఇలా కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. కంపెనీ గురించి ఫస్ట్ చూడండి. సెఫెడ్ అనేది ఏంటంటే మనకి హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న ఈ యొక్క డయాలసిస్ అవ్వచ్చు, లేకపోతే డయాగ్నోసిస్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ డయాగ్నోసిస్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళైతే ఆటోమేట్ చేస్తారన్నమాట. చూడండి ఒకసారి, ఈ డయాగ్నోసిస్ ప్రాసెస్ శాంపిల్స్ తీసుకొని చేస్తుంటారు చూసారా, ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా వీళ్ళైతే ఆటోమేట్ చేస్తారు. సో ఆ యొక్క కంపెనీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క కంపెనీ నుంచి మనకి హైరింగ్ ఎలా ఉంటుందంటే స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుందన్నమాట ఈ యొక్క హైరింగ్ ద్వారా. ఓకే, సో ఈ యొక్క హ్యాకథాన్ ద్వారా మనకైతే ఈ యొక్క హైరింగ్ అయితే చేస్తున్నారు. బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది ఈ యొక్క లొకేషన్. మీరు దానికైతే అప్లై అయితే చేసుకోవాలి. దీనికోసం వాళ్ళు ఏం అడిగారంటే ఎలిజిబిలిటీలో చూడండి. సో 0+ years of ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇక చూడండి, జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే చాలు మీకు అని చెప్తున్నారు. ఛాలెంజింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే జస్ట్ 1 ప్రోగ్రామింగ్ క్వశ్చన్ ఇస్తారు విత్ జావా లాంగ్వేజ్ మీద, అది మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో జావా స్టాక్ మీద మీరైతే వర్క్ చేస్తారు. కంపెనీ హిస్టరీ గురించి మీరైతే మొత్తం అంతా చెక్ చేసుకోండి. సో ఇది మాట. ఇప్పుడు జాబ్ గురించి మనం చూస్తే బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే జావా బేస్ చేసుకుని మీరైతే అప్లికేషన్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అప్లికేషన్ డెవలప్ అది చేస్తుంటారు అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ లీడింగ్ సాఫ్ట్వేర్ డిజైన్, డెవలప్మెంట్, మెయింటెనెన్స్, డిప్లాయ్మెంట్ ఆఫ్ ది ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్ అంతా కూడా చేస్తానని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్ ఇంటరాక్టింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ స్టేక్ హోల్డర్స్, ఎస్క్యూఏ, మార్కెటింగ్, సర్వీస్ అండ్ సపోర్ట్ ఆర్గనైజేషన్తో మీరైతే కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తానని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంచి ఆపర్చునిటీ. బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా జావా రిలేటెడ్గా ఉన్న అన్ని స్కిల్స్ అయితే మీకైతే వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే, దాంతోపాటుగా క్లౌడ్ మీద కూడా కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలని మీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనికి ఏమి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు ఈ యొక్క ఛాలెంజ్లో మీరైతే పార్టిసిపేట్ చేయగలరు అనమాట. ఓకే, సో గైస్ మనకి ఇక్కడ చూస్తే July 6th కల్లా క్లోజ్ అయిపోతుంది కాబట్టి 1 hour 15 minutes డ్యూరేషన్లో మనకైతే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్టార్ట్ నౌ మీదకి ఇచ్చేసి వెంటనే మీరైతే ఈ యొక్క ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సెఫెడ్ నుంచి. ఈ 2 కంపెనీస్ యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. చాలా మంచి అప్డేట్, ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.